సరే, మరి స్వర్ణలత అనే ఈ యువతిని నీ యొక్క పెళ్లి భార్యలుగా చేసుకోవడానికి నీవు మరొకసారి చెప్పమా. స్వర్ణలత పుల్లారావును మరి యవనస్తుని నీ భర్తనుగా చేసుకోవడానికి ఇష్టపడచ్చు, అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నావు. ఇదిగో మరి పుల్లారావు ఈ యొక్క యువతని ఈ స్వర్ణలతను నీ భార్యగా చేసుకోవటకై ఆమె ధరింపు చేయడానికి నీవు తీసుకొని వచ్చిన మంగళసూత్రం ఏది? త్వరగా తీసుకురావాలండి మంగళసూత్రము, త్వరగా, టైం లేదండి, దయచేసి త్వరగా తీసుకురండి ప్లీజ్. అమ్మ ఒక కొద్దిగా ఈ వేలు ఈ మాట పుల్లారావు అను నేను, స్వర్ణలత అను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకొనుచు పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా దేవుని ఎదుట వడంబడిగా చేయించున్నాను. వ్యాధి అందును ఆరోగ్యమందును కష్ట సుఖములందును వ్యాధి బాధలందును నిన్ను ప్రేమించి ఆదరించి సమస్త విషయంలో నిన్ను దేవుని ఎదుట గౌరవించి చావు మనలను ఎడబాపు వరకు నేను నిన్ను ప్రేమించి సమస్త విధములైన బాధ్యతలను నిర్వహించుదనని దేవుని ఎదుట ఈ వాగ్దానము చేస్తున్నాను. ఇలా చేతులని ప్రమాణము చేస్తున్నాను. ఆమేన్. స్వర్ణలత అను నేను, పుల్లారావు అను నిన్ను ప్రేమించి వ్యాధి అందును ఆరోగ్యమందును కష్ట సుఖములందు వ్యాధి బాధలయందు సావు మనలను ఎడబాపు వరకు అన్ని విషయములలో నీకు తోడుగా ఉండి దేవుని ఎదుట భయభక్తులతో నీ భార్యగా నా సమస్త బాధ్యతలను నిర్వహించునని సంఘం ఎదుట దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను. ఇలా ఉందని నా హృదయపూర్వకంగా వడంబడిక చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వడంబడికను నీకు సంఘం ఎదుట చేసిన మీదట ఈ పరిశుద్ధమైన
మంగళసూత్రముతో నా పెళ్లి భార్యలుగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నిన్ను నా పెళ్లి భార్యలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు ప్రభువునకు